ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎంప్లాయీస్ ఏ రకంగా తగ్గించాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎలా తీసేయాలి, ఏ రకంగా ఈ వాళ్ళ మీద బర్డెన్ అనేటువంటిది ఏ రకంగా తగ్గించాలి, బీఆర్ఎస్ కి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అని చెప్పి దాని మీద సర్వే చేయడం, జీతాలు ఇవ్వకపోతేనో లేకపోతే హౌస్ ఎలవెన్స్ ఇవ్వకపోతేనో వాళ్ళే మానేసి వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచనలు, ఎంతమంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారని చెప్పి అడగడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? వీటన్నిటికన్నా మించి అసలు స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్ తప్ప నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు. నష్టాలు వేరు, అప్పులు వేరు. అప్పులు అనేటువంటి ప్రతి కుటుంబానికి ఉంటాయి. దాన్ని ఏ రకంగా మేనేజ్ చేసుకుంటాం? ఒకసారి 2021 ఎండింగ్ లోనే ఎప్పుడు అనుకుంటా 200 కోట్లు ఎంత 950 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి. మరి దీన్ని అలాగా నష్టాల్లో ఉంది అని చెప్పి దాన్ని మార్క్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్ప దాన్ని ఏ రకంగా కాపాడాలనేటువంటి ప్రయత్నం నాకు తెలిసి నా పుట్టిన దగ్గర నుంచి సరే ఏ రాజకీయ పార్టీలో నేను నాకు తెలిసి తెలిసిన దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతకాలను ఇవ్వాలనేటువంటిది వింటున్నాం తప్ప ఇచ్చినోడు లేడు ఎవరు. అది ఏ ప్రభుత్వం అన్నామనివ్వండి, బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం అవనివ్వండి, అదొక స్లోగన్ గా ఉండిపోయింది తప్ప ఇచ్చినటువంటి వాళ్ళు లేడు. ఒకవేళ నిజంగా సొంతకాలు ఉంటే రేటు ఎంత ఉండదు, నష్టాలు మనకు వచ్చేటువంటి మనం ఇంత అప్పులు చేసి దాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దాన్ని మనం చివరికి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. వారిదే బాధ్యత. వాళ్ళని నమ్మి రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెజారిటీ గాజువాకలు ఇచ్చారు 95,000. నేను బాధపడలా, హైయెస్ట్ మెజారిటీ నాకే వచ్చింది, 95,000 వచ్చింది. అక్కడ బాధపడలేదు, ఎందుకంటే సెంటిమెంట్ అది. ఈ సెంటిమెంట్తో నా మీద కోపంతో వేసినటువంటి ఓట్లు కాదు. అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఓట్లు అవి. ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయి. అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఉన్నాయి. సో ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా దయచేసి దీన్ని చూడొద్దు. ఇది ప్లాంట్ అందరిది, ప్రతి ఒక్కరిది, రాష్ట్ర ప్రజలది, 5 కోట్ల మంది ప్రజలది. ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణకు సంబంధించినటువంటి వారు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యి దీన్ని సాధించుకున్నాం. మళ్ళీ తిరిగి సాధించుకునేటువంటి దానికి అందరం కష్టపడదాం. పోరాట కమిటీ ఏ పిలుపునిచ్చినా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు మీకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 28వ తారీఖున ఇచ్చేటువంటి మీ పిలుపుకి, అలాగే తర్వాత రాబోయేటువంటి కాలంలో ఇచ్చినటువంటి ఏ పోరాట కార్యక్రమాలకైనా దాంతోపాటు పార్టీగా మేము కూడా ఒక కార్యాచరణ రూపొందించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. గతంలో కూడా నేను ప్రకటించాను. దానికి కూడా మీ అందరి సహకారం ఉందో, అందరం కలిసికట్టుగా ఒక కాజ్ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి దీనికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.